నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా మాచర నియోజకవర్గంలో అంటే మిగిలిన నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే కేవలం మాచర నియోజకవర్గంలో ఎలాంటి దారుణాలు జరిగాయో దాడులు జరిగాయో మనందరం చూసాం. సో అందులో కండ్లకుంట పోలింగ్ బూత్ ఏదైతుందో పోలింగ్ బూత్ నెంబర్ 114 అందులో మాణిక్రావు గారి పైన ఎటువంటి దాడులు దిగబడ్డారో పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు మనం అందరం వార్తల ద్వారా విన్నాము. సో ఎవరైతే బాధితులు ఉన్నారో మాణిక్రావు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఎలా ఉన్నారు అనే దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడ్డారు అనేది ముందు అడగాలి మిమ్మల్ని. సో కరెక్ట్గా పోలింగ్ అయిన రోజు మీరు అక్కడ ఏజెంట్గా ఉన్నప్పుడు పోలింగ్ బూత్లో మిమ్మల్ని ఏ విధంగా బెదిరించారు, అది మెంటల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, ఏ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ చేశారనేది మేము వార్తల్లో విన్నాం. మీరు కూడా ప్రెస్ మీట్లో మా అందరితో షేర్ చేసుకున్నారు. సో ఆ తర్వాత అంటే దాడి జరిగిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొట్టడం గురించి అది కూడా వీడియో కాల్లో చూపించారు కదా. సో దాని తర్వాత అసలు ఏం జరిగింది, ఎలా దాని నుంచి మీరు బయటపడ్డారు? పోలింగ్ బూత్లో నేను కూర్చున్న తర్వాత నన్ను అక్కడ కూర్చోకుండా నిలువరించే ప్రయత్నం చేశారండి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి. నన్ను కులం పేరుతో కూడా దూషించారు. ఎరా మాదిగనా కొడక, ఎంత ధైర్యం నీకు, మాకు అపోనెంట్ పార్టీలో టీడీపీలో కార్యకర్తగా ఉండటమే కాకుండా ఏజెంట్గా కూర్చుని ఎంత ధైర్యం వచ్చిందిరా నీకు, నియోజకవర్గం మాత్రమే కాదు స్టేట్లోనే మేమంటే భయపడతారు. అంటే గతంలో బుద్ధ వెంకన్న, బోండా ఉమా గారి కారు మీద కూడా వాళ్ళు అటాక్ చేసిన పరిస్థితి మీకు ఆల్రెడీ తెలుసు యాజ్ ఎ జర్నలిస్ట్గా. అయితే మాకు నువ్వు భయపడకుండా మా విలేజ్లో అందున దళితుడివి పేరు అని చెప్పేసి ఆయన కులం పేరుతో దూషించడం జరిగింది. అంత మాత్రమే కాకుండా వచ్చి దొమ్మిగా వచ్చి షర్టు పట్టి నన్ను లాగాడు. ఏంటి అరాచకం అని చెప్పి ప్రశ్నించారండి. తర్వాత వాళ్ళ పక్కనే ఉన్నటువంటి పిన్నెల్లి వెంకటరామరెడ్డి అనుచరుడు, ప్రధాన అనుచరుడు దేశిరెడ్డి నాసర్ రెడ్డి, అతను బావ అని పిలుస్తాడు. మా బావకే ఎదురు మాట్లాడతావరా నువ్వు అని చెప్పేసి వాడు నన్ను షట్టుబట్టి బయటికి లాగే ప్రయత్నం చేశాడు. నిలుగురించి అక్కడే వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. ఆ వెబ్ కాస్టింగ్ నా సమస్య చెప్పే ప్రయత్నం చేశాను. అంతకుముందు పిఓకి, ఏపీఓకి, ప్రిసైడింగ్ అధికారికి అందరికీ చెప్పాను. వాళ్ళు నిశ్చేష్లై మేము ఎదిరించలేము అన్నట్టుగా మౌనంగా నేను చెప్పినా మేమేం చేయలేమండి అని చెప్పేసి నాతో డైరెక్ట్ చెప్పి సైలెంట్ అయిపోయారు. సరే, నా ప్రాబ్లం వెబ్కాస్ట్ ద్వారా ఈసీ గారికి వెళ్ళిపోద్ది, నా సమస్య చెప్దామని కెమెరా దగ్గరికి వెళ్తే పవర్ లేదు, స్టార్టింగ్ నుంచి ఆద్యంతం పవర్ అనేది లేదు. అలాగే రికార్డింగ్ వెబ్కాస్టింగ్ కూడా జరగట్లేదు, కెమెరా పనిచేయట్లేదు. సో నేను ఎవరికి చెప్పుకోవాలని పరిస్థితి అనమాట. అంటే వెబ్కాస్టింగ్ పనిచేయకపోవడం అనేది ముందు నుంచి ప్లాన్ చేసిందేనా? కావాలని వైర్లు కట్ చేశారంట. అయితే స్పాట్లో అదే రోజు ఈసీ గారు అక్కడ లైన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ లైన్ మ్యాన్ని సస్పెండ్ చేశారు. అది కాదుగా మేడం, ఇప్పుడు ఎందుకంటే లైఫ్ థ్రెటన్ ఉన్నప్పుడు సేవ్ చేయాలి కదా. అందులో అంత క్లిష్టతరమైన సమస్యాత్మకమైన ప్లేస్లో పోలీసు బలగాలను కూడా ఎక్కువ మోహరించాల్సిన అవసరం ఉంది. అందులోని ఈసీ ముందే చెప్పింది కదా, సమస్యాత్మక ప్లేసెస్ ఏ ఉన్నాయంటే నియోజకవర్గంలో అందులో మార్చర్ల ముందు ఉంది. సో మరి అక్కడ ఎందుకు అంత పగడ్బందీగా సెక్యూరిటీ అనేది పెంచలేదు? అంటే ఈవెన్ పోలింగ్ బూత్ సంబంధించి కొంతమంది పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్ కానీ అయినా కానీ ఉంటారు కదా, వాళ్ళు కూడా లేరా? వాళ్ళు చాలా తక్కువ మంది, 4-5 ఉన్నారు. ఓటర్లు ఎవరైతే ఓటేయడానికి వచ్చారో క్యూలో వాళ్ళని అడ్జస్ట్ చేయడానికే వాళ్ళకి సరిపోతుందండి. చాలా చాలా తక్కువ లిటిల్ బిట్ కానిస్టేబుల్స్ ఉన్నారు అక్కడ. ఎందుకు ఈ పరిస్థితి అని నేను ఫస్ట్లో వాళ్ళు ఈసీ గారు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఓహో, ఇది సమస్యాత్మకమైన ప్లేస్, అందులో ఎమ్మెల్యే గారి సొంత విలేజ్ కాబట్టి పోలీస్ బలగాలు భారీగానే ఉంటాయి, ఎక్కువగానే ఉంటాయి, మమ్మల్ని సెక్యూర్ చేస్తారు అనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. బట్ దానికి భిన్నంగా ఉంది వాస్తవంగా అక్కడ సిచ్యువేషన్. అంటే అక్కడ పోలింగ్ జరిగేటువంటి రోజు కాకుండా కార్యకర్తగా మీరు ఉన్నప్పటి నుంచి కూడా పిన్నెల్లి సోదరుల నుంచి మీకు ఎటువంటి వార్నింగ్స్ కానీ ఏమన్నా వచ్చాయా ఇంతకుముందు కూడా? ఇంతకుముందు అంటే వచ్చాయనే చెప్పాలి. ఎందుకనంటే నేను దళిత్ అండి, అంటే కమ్యూనిటీ ఎస్సీ మాదిగా. నేను అక్కడ అన్టచబిలిటీ ఇప్పటికీ ఉంది. కుల ఫీలింగ్ ఈ కంప్యూటర్ యుగంలో 2024లో కూడా కొనసాగుతుంది. 2 క్లాసుల సిస్టమ్ ఉంది. హోటల్కి వెళ్తే దళితులకు ఒక క్లాస్ ఇస్తారు, అలాగే వేరే అగ్రవర్ణాలు పిలవబడే వాళ్ళకి ఇంకో గ్లాస్ ఇస్తారు. వాళ్ళు అక్కడ వెళ్తూ ఉంటే వీధిలో లేచి నిలబడాలి, లేకపోతే అక్కడ ఫిజికల్గా దాడి చేస్తారు. ఈ సిచ్యువేషన్ నాకు బాధ కలిగించి మనుషులంతా ఒక్కటే అని చెప్పేసి ఒక అంబేద్కర్ స్ఫూర్తితోటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి అంతా ఒకటే, ఏ జీవరాశిలో ఇలాంటిది లేదు, పక్షుల్లో అలాగే పశువుల్లో ఇలాంటి తారతమ్యం లేదు,
మనుషుల్లో ఇది కరెక్ట్ కాదు, మన ఇండియాలో ఇలాంటి లోపం ఉందని చెప్పేసి నేను యూత్కి, ముఖ్యంగా చదువుకునే పిల్లలకి అవేర్నెస్ కలిగిస్తుంటా. ఆ ఒక్క రీజన్ తోటే నన్ను ఎమ్మెల్యే తమ్ముడు వెంకట్రామిరెడ్డి నా పట్ల కక్ష కట్టారని చెప్పొచ్చు. అంతకుమించి ఇంక ఏ రీజన్ లేదు మేడం. ఆ రీజన్ తోటే నా మీద ఫస్ట్ నుంచి కక్ష పెంచుకున్నాడు అతను. అంటే అందులోనూ మీరు టీడీపీ కార్యకర్తగా ఉన్నారు, సో క్యాంపెయినింగ్ కూడా చేసే ఉంటారు, అందరినీ ఎడ్యుకేట్ చేసే ఉంటారు, ఏ రకంగా ఎవరిని ఎంచుకోవాలి మనం ఏంటి అనేది. సో అప్పుడు ఏమన్నా వాళ్ళ అనుచరులు కానీ ఏవైనా బెదిరింపులకు కానీ ఏమన్నా దిగారా? బెదిరింపులు దిగారు. ఊర్లో ఎవడైనా టీడీపీ ఏజెంట్, గతంలో కూడా టీడీపీ ఓడేసిన ఏజెంట్ కూర్చున్నా ఖచ్చితంగా చంపేస్తామని ఎప్పటి నుంచో అంటున్నారు. ముందు నుంచి టీడీపీ ఏజెంట్ల మీద ఇలాంటి హత్యాయత్నాలు ఉన్నాయి. హత్యాయత్నం ఉండటమే కాదు, ఒక అతను హత్య కూడా చేశారు. గతంలో 2019 ఎన్నికల్లో వీళ్ళు గెలిచాక తాడిపర్తి పాపిరెడ్డి అనేటువంటి ఒక టీడీపీ యాక్టివిస్ట్, ఆయన చాలా యాక్టివ్గా ఉండేవాడు. అక్కడ ఊర్లో టీడీపీ భావజాలాన్ని చెప్పి టీడీపీ పార్టీ ఉంటే బాగుంటుంది, ఎట్లాంటి హింస ఉండదు, ఆ హింస ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా చంద్రబాబు గారు పరిపాలన బాగుంటుంది, ఆయన మంచి అడ్మినిస్ట్రేషన్ అని ఆయన అవేర్నెస్ కల్పిస్తూ ఉండేవాడు. ఆయన్ని 10-11 మంది మార్నింగ్ టీ తాగడానికి వస్తే 6-5:30 ఆ ప్రాంతంలో విచక్షణ రహితంగా రాడ్లతో కర్రలతో చిత్తగొట్టి చంపేసిన పరిస్థితి అండి. అయితే ఆయన కొడుకులు నాతో పాటు ఏజెంట్లు కూర్చున్నారు ఇప్పుడు. ఓకే, ఈసారి 2019లో ఎవరైతే ఏజెంట్గా ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు మీతో పాటు ఉన్నారు, కూర్చున్నారండి. మా నాన్నగారిని చంపేశారు. ఆ పార్టీ భావజాలం మా నాన్నగారు నచ్చుద్ది. సో మేము కూడా ఇలాంటి హింస చేసేవాళ్ళు మాకు అవసరం లేదు అనుకున్నారేమో, ఆయన కుమారులు కూడా యంగ్స్టర్స్ వాళ్ళు కూర్చున్నారండి నాతో పాటు. అంటే వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? రెడ్డి కమ్యూనిటీ. సో వాళ్ళని కూడా చంపేశారు 2019 ఎన్నికల టైంలో. వాళ్ళ నాన్నగారిని అదే వాళ్ళ నాన్నగారిని చంపేశారు. అంటే వాళ్ళ సామాజిక వర్గమే కదా, అంటే వెంకటరామరెడ్డి గారు అదే సామాజిక వర్గం కదా, అందుకే అంటున్నా. రైట్. ఇక్కడ వాళ్ళ కులాలు కాదు మేడం, వాళ్ళకి ఏంటంటే ఆ పార్టీ ఏదైతే మాకు తప్ప వేరే వాళ్ళకి ఓటేయకూడదు అనేది ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఒక ప్రణాళిక. అయితే ఆ కులమైనప్పటికీ మాకు అపోనెంట్ నిలబడే హక్కు ఎవరికి ఉండకూడదు అనేది వీళ్ళ సొంత రాజ్యాంగం లాగా. మరి పిన్నెల్లి రాజ్యాంగం ఏమో తెలియదు కానీ నా మీద ఎందుకంటే స్పెసిఫిక్ ఈ అవేర్నెస్ కల్పిస్తే అందరూ ఈక్వల్ అంటే ఇక్కడ మా అజమాయిషి సాగదేమో, ఇట్లాగే ఈయన ఒక్కరిని ఎలిమినేట్ చేస్తే ఫిజికల్గా వీళ్ళందరూ భయంతో బానిసలుగా ఉంటారనేది వాళ్ళ ప్లాన్ పక్క. అంటే మీ మీద దాడి దిగినప్పుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మీతో వర్క్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో, అంటే అక్కడ ఓటర్స్ నిలువరించే కంటే ముందు మిమ్మల్ని అక్కడ దాడికి పాల్పడుతున్నారు కదా మీ పైన, సో అప్పుడు ఎవరైనా వచ్చారా, నిలువరించారా? నేను వాళ్ళని కూడా అడిగాను, పోలీసులను అడిగితే వాళ్ళు సెంట్రల్ ఫోర్స్ అండి, అడిగితే మా సుపీరియర్ చెప్తేనే మేము ఆదేశిస్తేనే మేము చేయగలుగుతాం, కానీ మా సొంతగా డెసిషన్ తీసుకుని వాళ్ళ మీద మేము అగెనిస్ట్గా యాక్షన్ తీసుకోలేమన్నారు కానిస్టేబుల్ స్థాయి వ్యక్తులు. అంటే సెంట్రల్ అంటే కేంద్ర బలగాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరేంటనేది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే వాళ్ళని తీసుకొస్తారు. ఇక్కడ లోకల్ వాళ్ళని తీసుకొస్తే ఇన్ఫ్లుయెన్స్కి గురవుతారేమో అని చెప్పేసి అని. అంటే మీ మీద దాడి జరుగుతున్నప్పుడు కూడా ఆపాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా, అంటే హైయర్ అఫీషియల్స్ దాకా వెళ్ళాలి అంటే వీళ్ళు చెప్తేనే కదా వెళ్తుంది, అక్కడ దాకా మాకు అంటే ఆదేశాలు వస్తే కానీ మేము మిమ్మల్ని కాపాడలేము అనే మాట, అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అదే అంటే వాళ్ళకి ఏఎస్ఐ తర్వాత ట్రైనీ డిఎస్పీ ఉన్నారు అక్కడ, వాళ్ళు చెప్తేనే మేము చేయగలుగుతాం, కానీ మా సొంతగా మేము వాళ్ళకి అగెనిస్ట్గా మాట్లాడలేమని అన్నారు. తక్కువ మైనారిటీగా ఉన్నారండి, తక్కువ మంది ఉన్నారు. దట్టు వాళ్ళు 100 మంది వ్యక్తులు చూసిన తర్వాత భయపడ్డారు మారణాయుధాలతోటి, పోలీసులు సైతం. అక్కడ పోలింగ్ బూత్ వాతావరణం ఎట్లా ఉందంటే ఒక్కసారిగా ఏ సినిమాలో కూడా ఫ్యాక్షన్ సినిమాలు ఉన్నాయి, సమరసింహారెడ్డి ఇవన్నీ, నరసింహనాయుడు ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఆ సినిమాలు ఎందుకు సరిపోల్చలేరండి, పనికిరావు. విక్రమార్కులు లాంటి సినిమా మీరు చూసి ఉంటారు, ఒక 100 లేకపోతే 200 విక్రమార్కులు కలిస్తే మా కండ్లకోట విలేజ్ అండి. నేను చూసి ఒక్కసారిగా విస్మయానికి గురయ్యాను. సో అంటే విక్రమార్కుడు సినిమాలో విలన్ ఎలా అయితే ఉన్నారో సో ఆ రకంగా వీళ్ళిద్దరూ ఉన్నారంటారు. అవును. సో అంతకు మించే ఉన్నారు అరాచకానికి సంబంధించి, అంతకు మించే. అదే 100 విక్రమార్కులు లేకపోతే 200 వేసుకున్నా తక్కువ కాదు. అంత భయానక వాతావరణం సృష్టించి ప్రజల్ని భయభ్రాంతికి గురి చేసి ఎవరైతే వాళ్ళకి ఎదురు తిరిగి అంటే రాజ్యాంగబద్ధంగా నిలబడతారో చంపేస్తాం, చావుకు రెడీ అయితే రండి అన్నట్టుగా. సో అంటే ఈవెన్ మిమ్మల్ని కొడుతుంటే కూడా ఏ పోలీస్ అధికారి కూడా వచ్చి ఆపలేదు.
తర్వాత డిఎస్పీ గారు ఉన్నారండి, ట్రైన్ డిఎస్పీ జగదీష్ గారని. ఆయన ఆశ్రయించాను నేను. సార్ నన్ను ఇట్లా చంపేస్తున్నారు, వెబ్ కాస్టింగ్ పని చేయట్లేదు, పవర్ లేదు. అంటే మీరు ఇక్కడ ఇదంతా జరిగింది పోలింగ్ బూత్లోనైనా బయటకు వచ్చారా? పోలింగ్ బూత్ నుంచి నన్ను లాగిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ నాకు అర్థం, జనాలు చూసిన తర్వాత గోడ పక్కన మారణాయుధాలు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. పక్కన వాళ్ళు ఓటర్స్ వచ్చిన వాళ్ళు, పాపం అతను బతకనీరు, అక్కడ ఏజెంట్లు ఎవరైతే టీడీపీకి ఉన్నారో వాళ్ళని బతకనీరు, చంపేస్తారు, ఇంక వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి లేదని అక్కడ మాట్లాడుకుంటున్నారు, మా మీద సింపతి చూపిస్తున్నారు. అక్కడ వాతావరణం అబ్జర్వేషన్ చేస్తే వాళ్ళు మాట్లాడుకున్నది ఎంత వాస్తవం అర్థమైపోయింది. పక్కన పెట్రోల్ బాంబులు, బీరు సీసాలు, పరిసెలు, గండ్రగొడ్డలు ఆ పోలింగ్ బూత్ గోడ పక్కనే పెట్టుకుని ఉన్నారు. బయటికి వెళ్ళి, అంటే పోలీసులు తక్కువ మంది ఉన్నారు కాబట్టి మమ్మల్ని బయటికి లాక్కెళ్ళి చిత్తగొట్టి ముక్కలు నరికి చంపాలనేది వాళ్ళ స్ట్రాటజీ. అది ఆ ప్లాన్తో వచ్చారు. ఆ ప్లాన్తో వచ్చారు. సో మీరు ఎలా తప్పించుకుని జగదీష్ గారిని కలవడం జరిగింది? రైట్. అక్కడి నుంచి నేను వాటర్ తాగాలని చెప్పేసి అక్కడ క్యూలో ఎవరైతే వాటర్ని ఉంచుతున్నాడో కానిస్టేబుల్, నేను బయటికి వెళ్ళే క్రమంలో నన్ను ఎక్కడికైనా అడిగారు, నేను వాటర్ తాగుతానని చెప్పాను. ఓకే వాటర్కి వెళ్ళండి అన్నాడు. అక్కడ డిఎస్పీ గారు గ్రౌండ్లో నిలబడి ఉన్నారు. గబుక్కున అతనికి వెళ్ళి సిచ్యువేషన్ వివరించాను బ్రీఫ్గా. సార్ ఫిజికల్గా మమ్మల్ని హెల్మెట్ చేయాలని చూస్తున్నారు, ప్లీజ్ సేవ్ మీ సార్ అని చెప్పేసి డిఎస్పీ గారు చెప్పా. ఆయన ఒక్కసారిగా ఏంటి ఇలా అంటున్నారంటే, నిజం సార్, నేను చిన్నప్పటి నుంచి ఈ గ్రామంలో పుట్టి పెరిగాను, ఇక్కడ వాతావరణం నేను చూశాను, కానీ ఈరోజు అంతకి 1000 రెట్లు ఉంది పరిస్థితి, ఇంత 100 మంది గ్యాదర్ అవ్వడం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, మమ్మల్ని అయితే బతకనించారని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు సార్, ఓటర్స్ కూడా, ప్లీజ్ సేవ్ మీ అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశానండి. అయితే ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన మొత్తం అబ్జర్వేషన్ చేసి నా దగ్గరికి వచ్చి, నిజమేనండి మీరు చెప్పిన కంటే కూడా చాలా భయోత్పాతం కలిగే విధంగా ఉంది, ఇంత ఫ్యాక్షన్ గ్రామం ఇది, ఇంత ఫ్యాక్షన్లో మీరు ఈ గ్రామం నేను కూడా అనుకోలేదు ఇంత ఫ్యాక్షన్ ఉంటుందని చెప్పేసి అని చెప్పి ఆయన 6 గంటల వరకు నేను ఉంటానండి, మీకేం కాదన్నారు. 6 వరకు ఉంటాను, వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేయకుండా అన్నారు. అంటే తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత చంపేస్తారు కదండి అన్నా. అప్పటిదాకా కూడా ఉంచారండి, మీరు ఉన్నప్పటికి కూడా మమ్మల్ని బయటికి లాగేజ్ చేయాలనేది వాళ్ళు చాలా సీరియస్గా ప్లాన్తో ఉన్నారండి అని చెప్పాను. చెప్తే ఆయన ఫస్ట్ అని సముదాయించిన తర్వాత ఇక ఆయన నేను చాలా రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ సార్ మీరు చదువుకున్న వాళ్ళు, మీరు ట్రైనీగా ఉన్నారు, కాకి యూనిఫామ్ వేసుకున్నారు, మీరు మనుషులే సార్, మమ్మల్ని ఖచ్చితంగా సేవ్ చేయకపోతే మా డెడ్ బాడీస్ ఉంటాయని చెప్తున్నారు, పరిస్థితి కూడా అంతే ఉందని మీరే చెప్పారు, కాబట్టి మమ్మల్ని దయచేసి సేవ్ చేయమనంటే ఆయన సరే అని చెప్పేసి నేను చేస్తానని. ఈ లోపల పిన్నెల వెంకటరామరెడ్డి వచ్చారండి, మా దగ్గరకు వస్తున్నాడు మంది మార్బలంతో, వాళ్ళ దగ్గర కర్రలు రాడ్లు ఉన్నాయి. వస్తుంటే డిఎస్పీ గారు అది వాళ్ళని మిమ్మల్ని పక్కన పెట్టేసి ఇప్పుడే చేసేస్తారు సార్, ఇంకా మీరు పోయిందాకా కాదని అంటే ఆయన ఇట్లా చేయి పెట్టి ఆపారు. ఎవరిని పిన్నెల వెంకటరామరెడ్డి చేసాయికి చేసి అక్కడ ఆగమన్నారు. సీరియస్గా ఆయనకెళ్ళి చూసి నువ్వేరా అన్నాడు. డిఎస్పీ గారు ఒక్క నిమిషం ఇతన్ని రౌండప్ చేయండి పోలీసులు, వాళ్ళు చాలామంది ఉన్నారు, మోకా అని చెప్పి వైసీపీ మోకా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళి ఆయనతో కాసేపు మాట్లాడారు. మాట్లాడాక మళ్ళా వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు నాకు అక్కడ. అయితే నన్ను అయితే అక్కడ పాజ్ కొట్టినట్టుగా బూత్లోకి తీసుకెళ్ళి మళ్ళా విచక్షణ రహితంగా బూతులు తిట్టి ఆయన ఏమన్నారంటే డిఎస్పీ గారు లోపలికి బూత్లోకి వెళ్ళండి అన్నారు. వాళ్ళతో మాట్లాడే క్రమంలో మళ్ళీ వెళ్ళిన తర్వాత నా కొడకే నువ్వు ఏందిరా భయపడవా, ఇంత జరుగుతున్నా కానీ నువ్వు మళ్ళీ పోలింగ్ బూత్లోనే ఉంటావా అంటే, నేను ఇక్కడే ఉంటానండి, ఎందుకు భయపడాలి, నాకు రాజ్యం కల్పించిన హక్కు అని అంటే, హక్కుల గురించి మాట్లాడితే ఇక్కడే చంపేస్తారు అన్న, నీకు ఎవరు నిన్ను కాపాడేది అని మాట్లాడాడు. అయితే నేను అప్పటికి భయపడకుండా సరే ఏదైతే అదైంది, వీళ్ళు ఎలాంటి వాళ్ళని తెలిసి నేను ఏజెంట్ కూర్చున్నాను. స్వాతంత్ర్యం కావాలి మాచర్లకి, ఎస్, భారతదేశానికి వచ్చింది కానీ మాచర్లకి రాలేదు. సో ఇంకా బ్రిటిష్ పాలన కొనసాగుతుందని అనుకుంటున్నారా? ఏమనిపిస్తుందండి, అంత భయానకమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది. నేను కల్లార చూసా. ఒక్క మాటలు చెప్పాలంటే ఇప్పుడు జరిగింది ఒక్క మాట చెప్తే మీకే అర్థమైంది అక్కడ పరిస్థితి. ఇక తర్వాత నేను ఎట్లాగే వింటలేదని చెప్పేసి మా ఇంటికి వెళ్ళానండి. ఓకే, ఫస్ట్ మీ మీద దాడి చేశారు, ఈలోపు మీరు డిఎస్పీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ చేస్తున్న క్రమంలో వాళ్ళు వచ్చారు, టైం తీసుకొని ఇంటికి వెళ్ళారు. అప్పుడు నేను అమ్మాయి వెళ్ళిపోయారులే, ఇంకా రారేమో అనుకుని డిఎస్పీ గారు ఏమైనా చెప్పారేమో వెళ్ళిపోయారు అనుకున్నా. తర్వాత ఏం జరిగిందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య బిడ్డలు ఓటు వేయడానికి మా ఇంటి దగ్గర నుంచి వచ్చి ఓడేయడానికి సిద్ధపడుతున్న టైంలో ఓకే ఇదే పిన్నెల వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే తమ్ముడు నోముల మాణిక్యరావు
వాడి భార్య పిల్లలు ఎవరు అని అక్కడ ఉన్న వ్యక్తులు అడిగాడు. ఇదిగో వీళ్ళే అని చెప్పి అక్కడ చెప్పారు. ఒక్కసారిగా నా భార్యకి అర్థం కాలేదు. ఏంటయ్యా అనుకుంటా అడిగిందంట. మా బాబుని నీ కొడుకులు ఎక్కడ అని అంటే నా కొడుకే అని చెప్తే ఏంటి సార్ అనుకుంటా వాడు దగ్గరికి వస్తూ వాడికి ఫోన్ వచ్చింది. అప్పుడే ఫోన్ వస్తే జేబులో నుంచి ఫోన్ తీసే ప్రయత్నంలో ఒక్కసారిగా అసలు ఎలాంటి రీజన్ లేదు, నా బాబుకి అతనికి అంత కక్ష ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఒక్కసారిగా పొట్ట కింద భాగం పొత్తి కడుపు మీద ఎగిరి తన్నాడు వెంకటరామరెడ్డి. ఎగిరి అంతే ఒక్కసారి కొప్పుకొలిపోయాడు. అక్కడున్న అనుచరులు ఆ వీడియో కాల్ చేసేసి నాకు ఇక్కడ కొంతమంది ఉన్నారు అతను అనుచరులు, వీళ్ళు నాకు ఇట్లా చూపిస్తున్నారు బూతులకు మొబైల్ తీసుకొచ్చి. ఆ సిచ్యువేషన్ నేను చూసినట్టు చెప్తానండి. అక్కడ కొట్టిన తర్వాత నా కొడుకు చిన్న కొడుకు నా పెద్ద కొడుకుని కొట్టినప్పుడు సొంత అన్నయ్య కదా అనుకుంటా ముందుకు వచ్చాడంట. అంటే మా అన్నయ్యని కొడుతున్నారు ఏంటని. అంతే. ఒక్కసారిగా ఆ పక్కన ఉన్న అనుచరులు వీళ్ళు ఇతను పిన్నెల వెంకటరామరెడ్డి ఎరా నన్నయ్య అంటారు నా కొడక అని చెప్పేసి నా చిన్న కొడుకుని కూడా పిడిగుద్దులు కురిపించి ఈయన తన్నాడు కాలుతోటి. ఇతనైతే చేతితోనే కొట్టాడు, పక్కన ఉన్న వాళ్ళు రాడ్లు కర్రలతో కొట్టారు. నా చిన్న బాబుని పెద్ద బాబుని పరిగెత్తాడు. ఎంత వయసు ఉంటారు మీ పిల్లలు? 22 years అండి ఒక బాబుకి, 20 years ఒక బాబుకి. ఒక్కసారిగా నా బాబు చిన్నోడు అక్కడే వాళ్ళు పిచ్చ కొడతా ఉంటే చేతులు అడ్డం పెట్టుకున్నాడండి. టిఫిన్ చేసుకుని ఇట్లా పెట్టుకున్నాడంట. అంటే ఫేస్కి తగులుద్ది ఎవరన్నా, అయినా కానీ కొట్టారు. కొట్టిన తర్వాత నా భార్య అయ్యో నా బిడ్డలను ఎందుకు కొడుతున్నారండి, అసలు ఏంటి రీజన్ అర్థం కాక, కన్న బిడ్డలను కొడుతుంటే ఏ తల్లికైనా ఎలా ఉంటుందండి. మా ఆవిడ ఏడ్చుకుంటూ నా బిడ్డల్ని అడ్డుపడ్డప్పుడు ఆవిడని కూడా నెట్టే క్రమంలో కొంతమంది వ్యక్తులు పైశాచిక ఆనందంతో నా భార్య మీద కొట్టి వదిలిపెట్టని చెప్పేసి మా బాబుని పక్కకు లాకెళ్ళే క్రమంలో కొట్టారు నా భార్యను కూడా. ఇక్కడ గొంతు దగ్గర గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ సిచ్యువేషన్ చూపిస్తున్నా ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఎరా ఇంకా నీకు బూతులో ఉండాలనిపిస్తుందా అని చెప్తారు. ఆ సిచ్యువేషన్లో నాకు ఎలా ఉందంటే ఇక గుండెలో ఆవేదన, చనిపోతే బాగుండు, ఎందుకు అసలు ఈ లైఫ్ ఇట్లా చేస్తున్నాను, నేనేం చేశాను, నాకు ఇష్టం వచ్చిన పార్టీకి నేను ఓటేసుకోకూడదా, నాకు ఇష్టం వచ్చిన పార్టీలో నేను ఏజెంట్గా ఉండకూడదా, స్వతంత్ర భారతదేశంలో ఉంటున్నామా అని చెప్పేసి నేను చాలా వేదనకు గురై క్షోభకు గురై పెద్ద కేకలేసి నన్ను రక్షించండి ఏంటిది అని చెప్పేసి నేను అడిగానండి. అడిగిన తర్వాత కూడా ఇక అక్కడ ఆపేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు మళ్ళీ పిన్నెల వెంకటరామరెడ్డి. ఎరా నా కొడక ఇంకా నువ్వు కూర్చున్నావు, నీకేందిరా నీ దమ్ము, ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా ముక్కలు నరికేస్తారండి, నరికి ఏట్లో పడేస్తా. మా ఊరు పక్కన ఏరు ఉంటుందండి కృష్ణానది, అంటే ఒక 10 kilometers అట్లా ఉంటుంది. పడేస్తావు, నువ్వు ఇంటికి వెళ్ళేటువంటి అవకాశమే లేదు, ఇది నీ జీవితం, ఈరోజే లాస్ట్ రా అని చెప్పాడు. ఒక్కసారిగా నాకు నేను ఏం చేశాను, ఏం నేరం చేశా అంటే నాకు అభిమానించేటువంటి నాయకుడికి ఓటేయకూడదా అని నాకు ఏం అర్థం కాక డిఎస్పీ గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళి సార్ ప్లీజ్ సేవ్ మీ అని 2 చేతులు జోడించి ఆయన్ని రిక్వెస్ట్ చేశాను. సార్ మీరు మనిషే కాకి యూనిఫామ్, మమ్మల్ని చంపేస్తుంటే మీరు కొత్తగా యూనిఫామ్ వేసుకున్నారు సార్, డిఎస్పీ రావడానికి మీరు ఎంతో నిద్రలేని రాత్రులు చదువుకుని ఉంటారు, ప్లీజ్ సేవ్ మీ సార్, హ్యూమానిటీ చూపించండి ఈ టైంలో అంటే ఆ టైంకి ఆయన కరిగిపోయాడండి. వెహికల్లో మమ్మల్ని అత్యంత వేగంతో వెల్దుర్తి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. నేను నాతో పాటు ఉన్న కొంతమంది ఏజెంట్లు, అదే పాపిరెడ్డి గారని ఆయన పిల్లలు ఉన్నారని చెప్పే కదా, వాళ్ళు వాళ్ళ తమ్ముడు కొడుకు, వాళ్ళు ముగ్గురు, నాతో పాటు ఇంకొక అతను అన్నపురెడ్డి హరిమిరెడ్డి అనే అబ్బాయి పోలీసులు మమ్మల్ని సేవ్ చేయలేరు అనుకొని అతను పరిగెత్తాడు గోడ దూకి అడవిలోకి గూడెం అనే వైపు పరిగెత్తితే అతన్ని వెంటపడ్డారు. అయితే వాళ్ళని ఛేదించుకొని వాళ్ళకంటే ఫాస్ట్గా పరిగెత్తి పొలాల్లో పడి ఎవరో ఒక అతను 2-wheeler మీద వస్తుంటే అతను వెహికల్లో నేను ఎక్కించుకోనంటే ఒక 1000 రూపాయలు ఇస్తాను అక్కడ విడిచిపెట్టమని చెప్తే 1000 రూపాయలు ఇచ్చేసి ఆ వెహికల్లో 2-wheeler మీద అతను వెల్దుర్తి చేరుకున్నాడండి. మళ్ళీ అంటే బ్రహ్మారెడ్డి గారి సొంత మా నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టారు. అతను కూడా వచ్చాడు, మేమైతే సేమ్ అయ్యాం. ఇంకా నా భార్య బిడ్డల పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. అదే మమ్మల్ని సేవ్ చేసిన డిఎస్పీ గారిని మళ్ళీ వేడుకున్నాను, సార్ నన్ను సేవ్ చేశారు, నా భార్య బిడ్డలు కూడా సేవ్ చేయండి అని అంటే ఆయన నిన్ను చేయడం ఎక్కువ అన్నట్టుగా, అంటే ఆ మాట అనలేదు. ఇక మేము చూస్తామనండి చేస్తామని అన్నారు. ఆయన మీద మాటల మీద నమ్మకం లేక మా ఇంటికి నేను డిఎస్పీ గారు సేవ్ చేసేటప్పుడు నా ఫోన్ బయట నుంచి నేను మళ్ళీ తెప్పించుకున్నాను. నేను నా భార్య బిడ్డలకు ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఎట్లా ఉంది పరిస్థితి అంటే బోర్ను ఏడ్చుకుంటా మమ్మల్ని కూడా చంపేస్తారంట, నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పేసి మా ఆవిడ బోర్ను ఏడ్చేదండి. ఏడ్చాక
పోలీసు బలగాలతో మీరు వస్తే నాన్న మేము సేవ్ అవుతాం, లేకపోతే చంపేస్తారని మా చిన్నబాబు చెప్పాడు. మా పెద్దబాబు అసలు ఏం జరిగింది నాన్న, మీరేమైనా చేశారా, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారని వాడు బాధతో అడిగాడు. నేనేం చేయలేదు నాన్న, ఇష్టం వచ్చిన పార్టీకి ఉన్నందుకే అంటే, మీరు నిలబడకుండా ఉంటే ఎంత బాధ ఉండేది కదని మా భార్య ఏడ్చిందండి. ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటారు ఫీమేల్, కొంత బాగా సున్నితంగా హృదయం ఉంటుంది. సరే ఏం చేయని పాపానికి నేను ఊహించని ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కూడా ఎంతో బాధపడ్డా. అంటే నేను వాళ్ళకి అగెనిస్ట్ అయినంత మాత్రం నా బిడ్డలను, నా భార్య బిడ్డలను కూడా ఇంత దారుణమైనటువంటి కార్యక్రమానికి వీళ్ళు శ్రీకారం చుడతారని ఎంతో బాధపడ్డారు. అంటే పోలింగ్ రోజు ఇలా జరిగి మీరు పెందుర్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత, వెల్దుర్తి పోలీస్ స్టేషన్కి చేరుకున్న తర్వాత పోలీసులతో కలిసి మళ్ళీ వెనక్కి ఎలా వచ్చారు? వెనక్కి నేను రాలేదు, ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు. నన్ను వస్తే చంపేయడం, ఇంక మళ్ళీ నేను ఇంటికి రాలేదండి, ఫోన్లోనే ఇంటికి వెళ్ళలేదు. అడిగాను డిఎస్పీ గారిని, అక్కడే రిక్వెస్ట్ చేస్తే చేస్తాంలే సేవ్ చేస్తాం అన్నారు, కానీ ఆయన చేయలేదు. తర్వాత నేను డిఎస్పీ గారికి, ఆయన ట్రైన్ డిఎస్పీ, రెగ్యులర్ డిఎస్పీ గారికి చేసా, జేసీ గారికి చేసా, జాయింట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి చేశా. సార్ ఇట్లా ఉంది నా పరిస్థితి, నేను పలానా ఏజెంట్ అని నాకు నేను చెప్పుకొని నా భార్య బిడ్డలు సేవ్ చేయండి ప్లీజ్ అని అంటే చేస్తాం పంపిస్తామని అన్నారు, కానీ ఏం ఎవ్వరు రాలేదు. నాకు అర్థమైపోయింది. అంటే ఏ ఒక్క పోలీసు వెళ్ళలేదండి ఆ నెక్స్ట్ డే కూడా? ఆ రోజు అప్పుడే, నెక్స్ట్ డే దాకా లేదు, సాయంత్రం వరకు ఉంటే పోలీసులు వెళ్ళిపోతే వాళ్ళని చంపేస్తారు. అదే రోజు వాళ్ళు కూడా సేవ్ అయ్యారు. అది ఎట్లా అనేది నేను బ్రీఫ్గా ఒక మాటలో చెప్పేస్తాను. ఎట్లా అంటే నా భార్య బిడ్డలు లోపల పెట్టి తలుపేశారండి మా అన్నయ్యల ఇంట్లో. మా వదిన, మా అన్నయ్యలు చంపేస్తారు. మా వదిన కూడా కాలు పట్టుకుంది పిన్నెల వెంకటరామరెడ్డి. అప్పుడు వాళ్ళు ఏం చేశారయ్యా, ఎందుకు వాళ్ళని అట్లా కొడుతున్నారని చెప్పేసి వదలండి అని దండం పెట్టి కాలు పట్టుకుంటే ఆ కాలు కూడా తన్నేసి, అసలు విచక్షణ అనేది, మానవత్వం అనేది మచ్చుకు 0% అనమాట, 1% కూడా లేదు. మీరే ఆలోచించండి, ఎందుకు అట్లా చేయాల్సిన నెసెసిటీ ఏముంది, అసలు వాళ్ళకి ఏమని ఏం చేశారు, ఏం కక్షలు ఉన్నాయి అంటే, వాళ్ళకి నచ్చకపోతే ఇలా చేస్తారా? ఆ హక్కు ఉందా? ఆయన లా కూడా చదివాడంట, ఇంటర్మీడియట్ తర్వాత ఇంటిగ్రేటెడ్ లా చేశారంట ఆయన. ఒక ఇంటర్వ్యూలో నేనే విన్నా. లా చేసి ఆయన 3 years తెలంగాణ హైకోర్టులో కూడా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ప్రాక్టీస్ కూడా చేశాను అని చెప్తుంటే విన్నాను. లా చేసిన వ్యక్తి రాజ్యాంగం మీద అవగాహన ఉంటుంది కదండి, మరి అదే చెప్పిందల్లా దళితులను ఇట్లా చేయండి, మీకు ఎదురు మాట్లాడితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హింసించడం ఉందా? లేదు కదా. నేను ప్రాక్టీస్ చేసింది ఇదే చేశారా? ఇవన్నీ అడిగి చంపేస్తారంట వాళ్ళు. సో చంపడం అనేది వాళ్ళకి చాలా ఈజీ పరిస్థితి లాగా ఉంది. ఆల్రెడీ ప్రీవియస్గా వాళ్ళు టీడీపీ కోసం నిలబడ్డ వాళ్ళు చనిపోయారు. తోట చంద్రయ్య గారు కావచ్చు, మా విలేజ్ పక్కనేనండి, అది 6 kilometers. ఓకే, తోట చంద్రయ్య గారిదే. 2 years బ్యాక్ ఎంత కిరాతకంగా చంపారు తెలుసు, నడి రోడ్డు మీద గొంతు కోసి. సో ఇట్లాంటి జరిగినాయి తెలుసు. అంటే ఇవి జరిగినా కానీ ఎందుకు నిలబడుతున్నారు? హింసతోటి ఎంతకాలం ఇట్లా చేస్తారండి? ఇప్పుడు హిట్లర్ లాంటి వ్యక్తి మనం పుస్తకాల్లో చదువుకున్నాం, చరిత్ర, వరల్డ్ హిస్టరీలో. ఎన్నికలు వస్తున్నాయనంటే ఎన్నికలు వచ్చే ముందు, ఎన్నికల టైంలో కూడా ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, ఏజెంట్లు కానీ ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కోల్పోవాల్సిందే, ఖచ్చితంగా ఆ ప్రాణత్యాగం చేయాల్సిందే. అయితే ఈ హింస భరించలేక ఇక ఉంటే ఉన్నాం పోతే పోయినాం అని చెప్పేసి మేము ఇంకా అంటే నాకేమనిపించిందంటే, ఇట్లా భయపడుతూ ఉంటే అన్ని జనరేషన్స్ వీళ్ళే, అంటే వీళ్ళ పిల్లలే జరుగుద్ది, ఇది మారాలి, శాంతి సమాధానాలు రావాలి, సొసైటీలో బాగా ప్రశాంత వాతావరణం ఉండాలనేటువంటి ఉద్దేశంతో నిలబడమే కానీ వాళ్ళ మీద మాకేం కక్ష ఉంటుందండి. అయినా వాళ్ళ మీద అగెనిస్ట్గా నిలబడేంత ఆర్థిక బలం, అంగబలం మాకేం లేదు. ఒక కామన్ మన సాధారణ పౌరుని నేను, నా మీద అంత కక్ష కట్టాల్సిన నెసెసిటీ లేదు. అసలు అంత కక్ష ఉందని నాకు కూడా తెలియదు నా మీద దాడి చేసేంత వరకు. ఉంటే అసలు నా బిడ్డల్ని, నా భార్యని అసలు ఆ ఊర్లో లేకుండా చేసేవాడిని నేను. ఎలా కాపాడుకున్నారు మీ ఫ్యామిలీని మీరు అసలు? ఇవి చాలా ఇంపార్టెంట్ మేడం. ఇది కూడా నిజంగా దైవేచ్ఛ అనుకుంటాను నేను. అక్కడ అతను వెళ్ళిపోయిన తర్వాత బూత్ దగ్గరికి వెళ్ళిపోయారండి. ఆ మంది మార్బలం అక్కడ అప్పటిదాకా వాళ్ళు చాలాసేపు వెయిట్ చేశారు, వాళ్ళ ఇంట్లో పెట్టి తలిపేశాక వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఫోన్ టచ్లో ఉన్నా పోలీస్ స్టేషన్లో ఉండి, నానా సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, ఇప్పుడే వాళ్ళు బూత్ దగ్గరికి వెళ్ళారు నాన్న అన్నారు. పోలీసులు చేతులు ఎత్తేశారు. ఇక ఎవ్వరు కూడా ఎస్పీ స్థాయి అధికారి ఎవ్వరు కూడా మనల్ని సేవ్ చేసే పరిస్థితి లేరు నాన్న, మీరే ఆలోచించి షార్ప్గా స్మార్ట్గా ఆలోచించాలంటే ఏం చేయాలి నాన్న అంటే, అక్కడ ఎవరైనా ఉన్నారేమో, మీరు బైక్ వేసుకొని అమ్మని అన్నయ్యని ఎక్కించుకొని నా చిన్న కొడుకు చెప్పారండి. నా చిన్న కొడుకు అక్కడ మా అన్నయ్య కొడుకుని పంపించారు, చుట్టుపక్కల ఎవరు ఉన్నారని. ప్రస్తుతానికి లేరు, వాళ్ళందరూ బూత్ దగ్గరికి వెళ్ళారని చెప్పారు. ఆ గ్యాప్లో బైక్ మీద వేరే రూట్న స్పీడ్గా లాగించుకొని వచ్చి మాచర్లో వచ్చి పడ్డారండి. మాచర్ల
వచ్చి పడ్డ తర్వాత మా అత్తయ్య వాళ్ళది మాచర్ల, నేను మాచర్ల టౌన్లో చేసుకున్నాను మ్యారేజ్. జరిగిన విషయం అంతా చెప్పి బోర్ని విలపించారు. మన నా పరిస్థితి అంటే ఆయన కూడా సేఫ్గా ఉన్నారని చెప్పారు. అట్లా నా భార్య పిల్లలు బయటపడ్డారు. ఓకే, వాళ్ళు అలా బూత్కెళ్ళిన కొద్ది సమయంలో మొత్తం కట్టుబట్టలతో వచ్చేసారు. వాళ్ళు అంతే ఉండి పోలీసులు వస్తారులే మా నాన్న సేవ్ చేస్తారు అనుకుంటే నా భార్య బిడ్డలు ఈరోజు నేను చూడగలిగామని కాదండి, అంత దారుణం. సో ఫైనల్లీ మీ ఫ్యామిలీని మీరు కలిసారా ఎప్పటికైనా? కలిశాను. చాలా బాధ. ఇప్పటికీ మా భార్య సరిగ్గా నిద్రపోవట్లేదు, ఏడుస్తుంది, టెన్షన్ పడుతుంది. అసలు ఎట్లా ఉందంటే అండి, నేనేమన్నా క్రైమ్ చేశానా, నేరం చేశానా, ఎవరన్నా హత్య చేశానా, అంత భయానకంగా బ్రతకాల్సి వస్తుంది. అందుకే తట్టుకోలేక నేను చాలా అగ్రెసివ్గా నేను మాట్లాడాల్సింది కాదు. నేను ఒక స్టేట్మెంట్లో కంట్రోల్ తప్పి మాట్లాడా. నన్ను ఎవరైతే నా భార్య పిల్లలు విచక్షణ రహితంగా కొట్టారో, అసలు నా ఉద్దేశం అంత ఎమోషనల్గా మాట్లాడి ఉండకపోవాల్సింది. అంటే నేను అతనికి సవాలు చేయడం జరిగింది. ఎందుకంటే అన్యాయంగా ఏ పాపం ఎరిగిన నా భార్య పిల్లల్ని చిత్తగొట్టాడు, అతనికి ఏం హక్కు ఉందన్నట్టు ఉద్దేశంతో నేను మాట్లాడాను. అది కొంత అగ్రెసివ్గా అనిపించింది. నా భావజాలం అట్లా కాదు, ఎందుకు ఇలా చేశారని చెప్పేసి కొంచెం నేను కోపంగా నేను అతను గట్టిగానే సవాలు చేశానండి. పిన్నెల వెంకటరామరెడ్డి బాధపడింది మీరు కాబట్టి అది మీరు అగ్రెసివ్ అని మేము చెప్పలేము, అనకూడదు కూడా. యాక్చువల్లీ పడింది మీరు, అది మెంటల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు. అంటే వాళ్ళు మిమ్మల్ని మానసికంగా అలాగే శారీరకంగా రెండు రకాలుగా ఇబ్బంది పెట్టారు. అటు మీ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టారు కాబట్టి మీరు అలా ఆ రకంగా మాట్లాడడం తప్పు కాదు, నాకు తెలిసినంత నేను అనుకోవడం. అంటే అది బాబూజీ గ్యాంగ్ అంటారు కదా, నా రాజ్యం రామరాజ్యం రా అంటాడు ఆయన ఆ సినిమాలో, విక్రమార్కుల్లో. చాలా ప్రశాంతంగా ఉందిరా అంటారు. ఆ ప్రశాంతతని వాళ్ళు, ఆ హింసని ప్రశాంతంగా పోల్చి ఆ సినిమాలో చూపించినట్టుగా ఇక్కడ కూడా మాకు ఎదురు తిరిగితే ఇంతే ఉంటుంది, మాకు ఎదురు తిరిగితే ఎవరినైనా చంపేస్తాం, ఫ్యామిలీస్ని కూడా డ్యామేజ్ చేస్తామని సొసైటీకి ఆ ఇండికేషన్ ఇచ్చి భయభ్రాంతులకు గురి చేసి, మా ఊరిలో కూడా ఇప్పుడు కొంతమంది నీకు ఎవరికి లేదు, నీకు ఎందుకయ్యా, బానిసలుగా ఉండొచ్చు కదా, వాళ్ళకి భయపడి కూర్చుంటే నీకు ఇట్లా జరగదు కదా అని అంటారు. నేను అట్లా ఉండలేనండి. అసలు అలా ఎందుకు ఉండాలండి? అదే కదా, అసలు ఎందుకు ఉండాలి? ఒకరి కింద మనం ఎందుకు ఉండాలి? ఎవరైనా ఒకటే అన్నప్పుడు ఆయనకుంటే ఎన్ని ఆస్తులన్నా ఉండొచ్చు, ఆయన ఉంచుకోమనండి, మనం ఏం అడగట్లేదు కదా. మానవతా దృక్పథం అదే ఆలోచించాను, మనిషిగా ఆలోచించాను. సో అండ్ దట్టు మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అంటే మీ సొంత జిల్లా, సొంత ఊరే కాబట్టి, ఈవెన్ పిన్నెల్లి వాళ్ళది కావచ్చు, మీది కావచ్చు. సో వాళ్ళు ఎలా ఉంటారు ఏంటని మీకు ముందే తెలుసు, ఒక క్లారిటీ ఉంది. మీ కళ్ళ ముందే చాలా మందిని హత్య చేయడం కూడా జరిగింది, ఆ విషయాలు కూడా మీకు తెలుసు. ఎంత కిరాతకంగా హత్య చేశారో కూడా మీకు తెలుసు. అయినా కానీ ధైర్యంగా ఒక కార్యకర్తగా ఉంటూ టీడీపీకి అండ్ ఏజెంట్గా కూడా ఉన్నారు. ఏజెంట్గా ఉండి ఎంతమంది చనిపోయారో కూడా మీకు తెలుసు. సో అలా ఉంటూ ఈవెన్ ఒక వీడియో కాల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ని కొడుతున్నది చూపించినా కానీ మీరు అక్కడి నుంచి కదలకుండా ధైర్యంగా ఉన్నారు కాబట్టి అదే మిమ్మల్ని కాపాడిందని నేను భావిస్తున్నాను. అబ్సల్యూట్లీ. సో ఇప్పటికీ అంటే దేవుడు అనేవాడు మన ధైర్యం నుంచే వస్తాడు, పక్క నుంచి ఎవరు రారు. సో ఇన్ కేస్ మనం కొంచెం వెనకడిగేసాము అని అంటే అక్కడితో ఇంకా అయిపోయినట్టే, బానిసత్వంలోకి వెళ్ళిపోయినట్టే. ఆబ్వియస్లీ అంటే బానిసత్వం అవ్వచ్చు, మీరు భయపడి మీరు బయటకు వచ్చి ఉంటే మీరు ఏదైతే జరుగుతుంది అని అనుకున్నారో అదే కూడా జరిగి ఉండొచ్చు. హూ నోస్, చెప్పలేము కదా. సో ధైర్యంగా మీరు అక్కడే పోలింగ్ బూత్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు లోపలికి రావడానికి ధైర్యం చేయలేదు. వన్స్ మీరు భయపడి బయటకు వచ్చి ఉంటే మీరు భయపడిందే జరిగి ఉండేదేమో అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఎవరెవరిని కాపాడదానికంటే మిమ్మల్ని, మీ ధైర్యం మిమ్మల్ని కాపాడిందేమో అని నేను అనుకుంటున్నా. సో ఫైనల్లీ మీరు బయటకు వచ్చారు. సో నెక్స్ట్ వాళ్ళ నుంచి మీకు ఏదైనా థ్రెట్ ఉందని మీరు భావిస్తున్నారా? మళ్ళీ ఇప్పుడు ఊరు వెళ్ళాలంటే మీకు భయం వేస్తుంది, నాకు అర్థమవుతుంది. బ్రతికే పరిస్థితి లేదు ప్రస్తుతానికి. నేను ఎక్కడెక్కడో ఉంటూ ప్రాణం అరచేతిలో పెట్టుకుని ఉంటున్నా. అయితే నేను భయపడలేదు ప్రస్తుతానికి. మా చిన్నబాబు ఒక మాట అన్నాడండి, నాన్న ఇంకా మనకి ప్రైవసీ లేదు, రక్షణ లేదు, మీకేమైనా జరిగితే మేము ఎంతో తండ్రిని కోల్పోయిన బిడ్డలుగా మేము తలడెళ్ళిపోయేది ఒక ఎత్తు అయితే, ఈ టైంలో మా అమ్మ ఒంటరి అయిపోయి చాలా సఫర్ అవుతుందని చెప్పారు మేడం. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. అంటే వాళ్ళు ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తామని చెప్పారు, ఇప్పటికి కూడా ఆ సవాలు చేస్తున్నారు. నేను మాట్లాడేదానికి కూడా వీడు జనబాహుల్యంలో చెప్పాడు, ఈ క్రూరత్వం అంతే ఉంటుంది అనుకున్నారండి. యాజ్ ఎడ్యుకేటర్గా నేను ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ చదువుకున్నాను, బీఈడీ చేశాను, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా కూడా చేశాను, టీచింగ్ చేశాను. ఎంతోమంది విద్యార్థులకు మంచి మంచి మోటివేషనల్ విషయాలు చెప్పి వాళ్ళలో చైతన్యం నింపి బాగా చదువుకోవాలి, ఉన్నతలో చదువుకోవాలి. అదే క్రమంలో అక్కడ దళితుల్లో అవేర్నెస్ చేశారు. అయితే అది నేను వాళ్ళకి జ్ఞానాన్ని అందించడమే నేను చేసుకున్న పాపంగా వాళ్ళు పరిగణించి అవేర్నెస్ ఉండకూడదని అనుకున్నారు. అయితే ఇదే విషయాన్ని
పార్టీ అధినేత, మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక మీడియాలో వాళ్ళు ఫోన్ తీసుకొని అడిగారండి. అడిగి ఏం జరిగిందండి ఆ రోజు చెప్పండి అంటే నేను బ్రీఫ్గా వాళ్ళకి చెప్పారండి జరిగిందని. అది చంద్రబాబు నాయుడు గారు విన్నారంట. విని నాకు కాల్ చేయడం జరిగింది. చేసి చాలా ఆయన ధైర్యం చెప్పి ఆదరణ కలిగించి అన్ని విధాలుగా పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరు ఎలాంటి భయానికి లోనవద్దు, మీకు ఏ విధమైనటువంటి హెల్ప్ కావాలన్నా పార్టీ చూసుకుంటుందని చెప్పి ఆయన ఫార్మాలిటీగా ఏదో మాట్లాడలేదు, ఏదో చెప్దామని చెప్పి. ఒక తండ్రి తన బిడ్డలకి ఎలాంటి ధైర్యాన్ని భరోసాని ఇస్తారో నాకు అలా అనిపించింది. ఆయన ఇచ్చిన భరోసా, అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు, ఆయన మీద కూడా ఫిజికల్ అటాక్ జరిగింది. ఆయన కళ్ళల్లో కారం కొట్టారు ఎన్నికల్లో, పోలింగ్ టైంలో. ఆ టైంలో ఆయన జస్ట్ పర్యవేక్షించడానికి వెళ్తే కార్యకర్తలనే కాదు అసలు ఆయన్ని కూడా లేకుండా చేస్తే ఇంక మాకు అడ్డు అదుపు ఉండదు భవిష్యత్తులో. గతంలో అంజిరెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా ఆయన నిలబడ్డారు, ఆయన మీద కూడా అటాక్ జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, అంటే నిలబడ్డ ప్రతి వ్యక్తి మీద, అంటే కార్యకర్తలే కాదు అభ్యర్థుల పైన కూడా ఆయన చాలా స్పీడ్గా డ్రైవర్ చాకచక్యంగా ఆయన్ని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు తప్పితే దొరికింటే ఆయన కూడా ఫిజికల్గా ఎలిమెంట్ జరిగేదేనండి. ఇప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు ఆయన చాలా ధైర్యం తెగుతూ అభ్యర్థికి నిలబడితే ఆయన మీద కూడా అదే రోజు ఫిజికల్ అటాక్ చేశారు చంపాలని. ఇంకెక్కడ రక్షణ, ప్రజాస్వామ్యం ఎక్కడుంది? తర్వాత ఆయన మమ్మల్ని అంత బాధలు ఆయన ఉండి కూడా ఆయన మీద అటాక్ జరిగినా కానీ నా కేరింగ్ చూసుకుంటూ నా గురించి, మిగతా కార్యకర్తల గురించి ఆయన భరోసానిచ్చి మీరేం భయపడొద్దు మాణిక్యరావు, నేనున్నంత వరకు మీకు అన్ని విధాలు అండగా ఉంటాను అని ఒక సొంత అన్న తమ్ముళ్ళను ప్రేమిస్తే అంత భరోసా ఇస్తారు. ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన ధైర్యం. నన్ను వేటాడే క్రమంలో జూలకంటి అక్కిరెడ్డి గారని బ్రహ్మానందరెడ్డి గారి అన్నయ్య కుమారుడు, ఆయన కూడా ఎంతో లైఫ్ లెక్క చేయకుండా నిలబడమని చెప్పేసి నన్ను ఎంతగానో ఆయన ధైర్యపరిచి, బ్రహ్మారెడ్డి గారు అక్కిరెడ్డి గారు ఇద్దరు కూడా నన్ను ఒక సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా ప్రోత్సహించారు. బ్రహ్మారెడ్డి గారి కుమారులు కూడా అన్న ఆధారపడొద్దు, ఖచ్చితంగా నీతే గెలుస్తుంది, నిజాయితీ గెలుస్తుంది, రేపు మన ప్రభుత్వం వస్తే ఎలాంటి అరాచకాలు జరగవు, అందరూ బాగుంటారని చెప్పి వాళ్ళు నైతికంగా నన్ను ధైర్యపరిచారు. ఇక భయం లేకుండా వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో, వాళ్ళు ఇచ్చిన భరోసాతోటే నేను ఇప్పుడు ఏం జరిగితే జరిగింది, సత్యమేవ జయతే అన్నారు, ఈ సత్యాన్ని జనాలకు చెప్పాలి అని చెప్పి నేను మీలాంటి మీడియా ద్వారా ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను మేడం. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. ఇప్పుడు నేను అనుభవించిన నా ఎపిసోడ్ విన్నారు, నాకంటే 10 రెట్లు బాధలు అనుభవిస్తూ గాయాల పాలై ఆడకూతురని కూడా లేకుండా నరికి, భార్యాభర్తను నరికి, నేను చెప్పకుండా హైడ్ అయిన జనబాహుల్యం రాని కోకోలు మన నియోజకవర్గంలో చాలా బాధకరం. నాకంటే 1000 రెట్లు బాధపడుతున్నారు. ఇప్పుడు నాదే మీకు ఇంత బాధ జాలి కలిగితే మిగతా వాళ్ళు కూడా అంత దారుణానికి గురైతే అంటే ఎంత వ్యతిరేకత ఉందో చూడండి. ఈ పార్టీ మీద ఎంత హేయభావం కలిగి ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వం మాకొద్దు, ఈ పార్టీ ఇలాంటి నాయకులు మాకొద్దు అని చెప్పేసి మా నియోజకవర్గ ప్రజలు మాత్రమే కాదు, ఏపీ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అనేది నా అబ్జర్వేషన్, నా ఉద్దేశం. అవును, అంటే యాక్చువల్లీ మీది కండ్లకుంట గ్రామమే కాబట్టి సో అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి, ఎలాంటి దాడులకు పాల్పడతారు ఈ పిన్నిల్ బ్రదర్స్ అని మీకు ముందు తెలుసు కాబట్టి పోలీసుల బలగాలకు సంబంధించి మాకు ఇలాంటి ప్రొటెక్షన్ కావాలి, ఇలాంటి దాడులు జరిగేటువంటి అవకాశం ఉందని ఏమన్నా ముందు మీరు రిక్వెస్ట్ పెట్టుకున్నారా? పెట్టుకున్నాం మేడం. మరి వాళ్ళు నుంచి ఎటువంటిది ఎవరికి పెట్టుకున్నారు? ఈసీకేనా? ఈసీ గారికి మా నియోజకవర్గ నాయకుడు బ్రహ్మానందరెడ్డి గారు చెప్పారు, కంప్లైంట్లు ఇచ్చారు. ఇదిగోండి మా నియోజకవర్గం చాలా క్లిష్టమైంది, మీరు పోలీసు బలగాలని రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు, ఇస్తామండి, డోంట్ వరీ, మీకు అసలు సమస్యాత్మకమైన ప్రాంతాల్లో భారీ బలగాలు ఉంటాయి, యథేచ్ఛగా పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయని మాకు భరోసా ఇచ్చారు. మేము 100% నమ్మాం. కానీ వాస్తవిక కార్యరూపం దాల్చలేదు ఆ విషయాలు. ఆయన స్టేట్మెంటు రియల్గా జరగలేదండి. సో ఎలక్షన్ కమిషన్ సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఇస్తామని అన్నారు, మీరు అడిగారు, అయినా కానీ జరగలేదు. అంటే నేను అనుకోవడం ఏంటంటే, అంటే అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఇదంతా కూడా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వాళ్ళు పవర్లెస్ అయినప్పుడు కూడా వాళ్ళ పవరు భయంకరంగా పనిచేసింది. అంతెందుకంటే ఇప్పుడు కూడా నిన్న కూడా ఒక మహిళను వైసీపీ కార్యకర్త మాచర్లలో నరికారు, మీరు న్యూస్లో చూసుంటారు. నిన్న 144 సెక్షన్ కూడా ఉంది. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు యాజ్ ఏ మీడియాగా. అట్లాంటి నియోజకవర్గాలు మేము ఉన్నామండి.
ఆ అధినాయకుడు ఆ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఊర్లో నేను పుట్టడం ఎంత బాధాకరమో, ఎందుకు పుట్టానని బాధ కలిగింది. నేను అనుకుంటున్నాను ఇందుకే ఇలాంటి విషయాలను బయటకు తీసుకుని పుట్టానేమో, నేను పోతే పోయిన అనిపిస్తుంది మేడం ఇప్పుడైతే. యాక్చువల్లీ అంటారు ప్రతి పుట్టుకి ఒక కారణం ఉంటుంది, Yes. కారణాలు లేకుండా ఎవరు పుట్టరు అని. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాన్ని. సో మీకు ఏది కావాలి అనేది మీరు సాధించుకుంటున్నారు. సో ఆ సాధనకు సంబంధించి ఎటువంటి అడ్డంకులు రాకూడదు. సో మీరు అనుకున్నది మీకంటూ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాంతాల్లో, మీ విలేజ్లో మీకు గుర్తింపు రావాలి, మీకు అందరూ కూడా గౌరవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఆల్ ది బెస్ట్, టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.